హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు హోమ్మేడ్ టూత్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదేంటంటే పిల్లలకి అండ్ కొంతమంది పెద్దోళ్ళు కూడా నోరు స్మెల్ వస్తుంది కదండి. సో అలాంటివి రాకుండా మన కళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ పౌడర్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇందులో చాలా సింపుల్ అండి, అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవడమే. 1 స్పూన్ లవంగాలు, 5 స్పూన్లు ధనియాలు. ముందు ఈ రెండు ఒక నాన్ స్టిక్ కడాయిలో కానీ దళసరిగా ఉన్న ఏదైనా ఒక మూకుడులో కానీ డ్రై రోస్ట్ చేసుకోండి. అలా జస్ట్ ఒక స్పూన్తో కలర్ మారేదాకా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ కల్లుప్పు వేయండి. ఆ కల్లుప్పు వేసి కూడా మిక్స్ చేయండి. ఆ కల్లుప్పు కొంచెం చిటపట్లాడాలి. అలా సౌండ్ వచ్చిన తర్వాత ధనియాలు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి, ఆ కలర్ వస్తే సరిపోతుంది మీకు, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఆ తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకుని ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. అది మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, అలానే కోర్స్గా కూడా ఉండకూడదండి. అలా ఉంటేనే మనకి బ్రష్ చేసుకోవడానికి టెక్స్చర్ అన్నది బాగుంటుంది. అండ్ ఇది మరీ మెత్తగా ఉన్న పళ్ళ మధ్యలో ఉండిపోయినట్టు ఉంటుంది, మరీ కోర్స్గా ఉన్నా బాగోదు. నేను చూపిస్తాను, ఆ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. ఓకేనండి, ఇలా చూడండి, జస్ట్ ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. అలాగా ఇప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని ఒక బ్రష్ మీదకి తీసుకోండి. కొద్దిగా మీరు డైలీ మార్నింగ్ అండ్ నైట్ రోజులో ఏదో ఒక టైం దీంతో ఒకసారి బ్రష్ చేసి చూడండి. బ్యాడ్ స్మెల్ వచ్చే వాళ్ళు అయితే నైట్ టైం కూడా బ్రష్ చేయాలండి. ఇది బ్రష్ మీద కొంచెం చూపిస్తున్నంత చిటికెడు జస్ట్ అలా కొంచెం పెట్టుకొని బ్రష్ చేసేయడమే డైరెక్ట్. ఆ తర్వాత అండ్ ఈ పౌడర్ ఉంది కదండి, దాన్ని పాడవకుండా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంతే. దీనికి వాటర్ అలా తగిలితే పాడైపోయే అవకాశం ఉంటుందండి. వాటర్